అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను ఈరోజు చేయబోయే వంట వచ్చేసి చికెన్ ములక్కాయ ఇగురు అండి. చికెను ములక్కాయ ఇగురు, దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇవ్వండి చికెను, ములక్కాయలు, చికెను ములక్కాయ, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, చికెన్ మసాలా, ఆయిల్ అండి. చికెన్ ములక్కాయ కర్రీకి కావాల్సిన ఐటెం చూశారు కదా. మనం ఇప్పుడు ములక్కాయను చక్కగా పైన తోలు తీసుకొని ముక్కలు కోసుకొని వంట మొదలు పెట్టేస్తాం. ఇదిగోండి, ముందుగా చికెన్కి మనం మసాలా వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. ముందుగా ఉప్పు, తర్వాత కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత గరం మసాలా, తర్వాత చికెన్ మసాలా. ఈ మొత్తాన్ని మనం చికెన్లో కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలండి. చక్కగా ఈ ముక్కకి అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం అన్నీ కలుపుకొని పెట్టుకుంటే ముక్కకి పట్టి చక్కగా మంచి టేస్ట్ వస్తుంది. ఈ రకంగా కలుపుకొని ఒక అరగంట, ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ముందుగా అండి మనం కూరకి ఒక గిన్నె పెట్టుకొని ఒక బాండి తగిలిపించిన తర్వాత గిన్నె వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ములక్కాయ ముక్కల్ని మనం నూనెలో మగ్గబెట్టుకోవాలి. కొంచెం మూత పెట్టుకున్నాము. ములక్కాయలు మగ్గిన తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. పక్కన పెట్టేసుకొని మనం ముందుగా తరుక్కున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకోవాలి. కొంచెం ఉప్పు, ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేస్తున్నాం. ఇప్పుడు కొంచెం పసుపు, ఉల్లిపాయలు మగ్గేంత వరకు మనం ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయలు వేగినాయండి. ఇప్పుడు మాత్రం మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఈ ఉల్లిపాయలతో పాటు వేగాలి. ఇప్పుడు మనం చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ ఇందులో కలుపుకొని చక్కగా మళ్ళీ చికెన్ను కూడా వేయించుకోవాలి. పై నుంచి కిందకి, కింద నుంచి పైకి చక్కగా చికెన్ని చక్కగా ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని చక్కగా వీటిని కలుపుకొని వేగనివ్వాలండి కూరని. ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకోవాలి. చికెను మనం ఎంతవరకు మగ్గిందో చూసుకున్నామండి. ఇప్పుడు మనం
చికెన్ బాగా వేగిందండి. ఇప్పుడు ముక్క ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. పోసుకొని చక్కగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి తగినంత కారం, ఉప్పు కారం చూసుకుందామండి. కారం సరిపోయింది, కొంచెం ఉప్పు పడుతుంది. కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా చక్కగా ఇట్లా కలుపుకోవాలి. తర్వాత ముందుగా మనం నూనెలో మగ్గబెట్టుకున్న ములక్కాయ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. కూర ఎంతవరకు రెడీ అని చూస్తున్నామండి. పర్ఫెక్ట్గా కుక్ అయింది. చికెన్ ములక్కాయ ఇగురు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. చికెన్ ములక్కాయ ఇగురు అయిపోయింది, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర జరుగుతుంది. చికెన్ ములక్కాయ ఇగురు రెడీ అయిపోయిందండి. చక్కగా వేడివేడి అన్నాన్ని వడ్డించుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఇదేనండి చికెన్ ములక్కాయ ఇగురు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో వడ్డించుకొని తింటే కమ్మగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ఎంతో టేస్టీగా తయారైన ములక్కాయ చికెను రెడీ అయిపోయింది. ఇదరా ములక్కాయ చికెను ఇగురు వేడివేడి అన్నంలో వడ్డించుకొని తినండి, చాలా బాగుంటుంది టేస్టీగా. ఈ వంట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?